హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానముతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనము. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు మీతో కొన్ని విషయాలు చెప్పాలి అని ఆశిస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు ఏం చదివిస్తున్నాడు అంటే, మరి బుద్ధిగా ఉండేవాళ్ళు అపాయం చూసి దాగుతారు, పక్కకి వెళ్తారు, దాక్కుంటారు అని దేవుడు వాక్యం ద్వారా దేవుడు చదివిస్తున్నాడు. అలాగే జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు అని కూడా దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, బుద్ధిమంతుల అపాయం చూసి మరి పక్కకి వెళ్ళి దాక్కుంటారని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే జ్ఞానం లేని వాళ్ళు మరి దాంట్లోకి వెళ్తారు, అపాయంలోకి అని కూడా దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి మనం ఏం చేయాలంటే, బుద్ధిమంతులుగా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడే ఆ శోధన నుండి తప్పిస్తాడు, మనకి జ్ఞానాన్ని ఇచ్చి. లేకపోతే మనం బుద్ధి లేక జ్ఞానం లేక దాంట్లోకి వెళ్తాం అన్నమాట, శోధనలోకి. మనం శోధనలోకి వెళ్ళకూడదంటే ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతూ, దేవా శోధనలోకి వెళ్ళకుండా ప్రవేశించకుండా కాపాడయ్యా, నా కుటుంబం చుట్టూ కంచేయ్యా అని ఆయన ప్రార్థన చేసుకుంటూ, నాకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా, ఎలా నడవాలో అని ఆయనకి ప్రార్థన చేసుకున్నట్లయితే శోధన వచ్చినప్పుడు ఆయన మనకి జ్ఞానాన్ని ఇచ్చి మనం శోధన నుండి తప్పింపబడేటట్టు దేవుడు చూస్తాడనమాట. లేకపోతే శోధనలోకి వెళ్ళి ఇబ్బందులు పడతామన్నమాట. మనం శోధనలోకి వెళ్ళి ఇబ్బందులు పడకూడదు అంటే ఆయన్ని ఆశ్రయించాలన్నమాట. ప్రభువా, నువ్వే నాకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా, నా కుటుంబం చుట్టూ కంచేయ్యా అని ఆయన అడిగితే ఆయన కంచేసి బుద్ధిమంతుల్లాగా మనం ఉంచి శోధన వస్తే దాన్ని చూసి దాక్కునేటట్టు కృప చూపిస్తాడనమాట. అయితే కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అవి ఎందుకు వస్తాయి అంటే, మరి దేవుడు పరీక్ష కాలం పెడతాడు. ఆ పరీక్ష కాలంలో దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు కష్టాలు, బాధలు వస్తాయి. ఆ టయాన మరి మనం బాధపడకూడదు అనమాట. ఆయన ప్రార్థన చేయాలి. దేవుడు శోధన నుండి తప్పిస్తాడు, అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఎందుకంటే సాతానుడు అక్కడ వాదిస్తాడు దేవుడి దగ్గర, నువ్వు కంచేసావు, ఒకసారి పరీక్ష పెట్టు, యోగుకి పరీక్ష పెట్టినట్లు అని అడుగుతాడు. యోగు పరీక్ష పెట్టినప్పుడు మరి దేవుడిని ఎక్కడా నిందించలేదు యోగు. అలాగే మనం నిందించుకుని ఉన్నట్లయితే దేవుడు మళ్ళీ మన పట్ల కృప చూపిస్తాడు. యోగుకి చాలా కష్టం వచ్చింది, కానీ మొదట ఉన్నంత కంటే ఉన్నంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే మనకు కూడా ఇస్తాడు. మనం ఒకవేళ ఏమన్నా భక్తిగా లేకపోతే చూసుకున్నాం, మన కష్టాలు, బాధలు వస్తాయి అన్నమాట. మనం భక్తిగా లేకపోతే చూసుకొని సరి చేసుకోండి. మీరు ఎవరైనా భక్తిలో లేకపోతే కరెక్ట్గా తెలిసిద్ది మీ మనసుకి, మీరు భక్తిగా ఉన్నారా లేదా అనేది. భక్తిగా లేకపోతే సరి చేసుకోండి. లేకపోతే శోధనలోకి వెళ్తారు, ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడకూడదు అంటే మనం దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ భక్తిగా ఆయన ఆజ్ఞలు చూస్తూ ఉండాలన్నమాట. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున యేసయ్యా, గొప్ప దేవా, ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడావయ్యా. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూసి దాగుతున్నాడు అని నువ్వు సెలవిచ్చావయ్యా. దేవా నాయన యేసయ్యా, జ్ఞానం లేని వాళ్ళు దేవా ఆపదలోకి, శోధనలోకి వెళ్తారు అని కూడా నువ్వు సెలవిచ్చావు ప్రభువా. మేము జ్ఞానం కలిగి ఉన్నట్లు నీ కృప చూపించయ్యా. మాకు జ్ఞానాన్ని నువ్వే ప్రసాదించయ్యా. నాయన యేసయ్యా, మా కుటుంబం చుట్టూ నీ కంచె ప్రభువా. దేవా నాయన యేసయ్యా, ఒకవేళ సైతాడు పరీక్ష పెట్టమని నిన్ను అడిగితే నువ్వు పరీక్ష అనుమతించినప్పుడు, కష్టాలు అనుమతించినప్పుడు అది మేము తెలుసుకొని దేవా నాయన యేసయ్యా, నిన్ను యోగులాగా ఎన్నడూ దూషించగా, ఎన్నడూ నిన్ను ఇబ్బంది పెట్టక, నీలో ఇంకా ఎక్కువగా బలపడుతూ నీలో ఉన్నట్లు కృప చూపించయ్యా. మేములో ఎవరైనా దేవా నాయన, మాలో ఎవరైనా ఏమైనా తప్పులు చేస్తా, పాపాలు చేస్తూ ఉన్నట్లయితే దేవా సరి చేసుకొని దేవా నీ అందు భయభక్తులు కలిగి ఉన్నట్లు నీ కృప చూపించయ్యా. దేవా నాయన యేసయ్యా, నీవే కృప చూపించమని వేడుకుంటూ ఈ వాగ్దానం చూసిన వాళ్ళు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించేసయ్యా. దేవా నాయన, ఈ వాగ్దానం చూసిన వారి చేతి పనులన్నింటిని ఆశీర్వదించయ్యా. యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక మా తండ్రి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల
వాగ్దానం లేటు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ట్రైపాడ్ అవసరం. ఈ పరిచర్యకు అందరూ ప్రార్థించండి. మరి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు మీకు ఇట్లా కనిపిస్తుంది కదా, లెక్క ప్రకారం అయితే ఇలా తీయడానికి బాగోదు. ఇట్లా స్ట్రైట్గా ఇట్లా తీస్తారు, కాకపోతే కొంచెం కుదరలేదు. ట్రైపాడ్ కొరకు అందరూ ప్రార్థించండి, దేవుడు సహాయం చేయలాగా. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అందరూ దేవుని కృపాశిస్సులు మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.